వెల్కమ్ టు టాప్ ఫోర్ న్యూస్. ఇక టాప్ ఫోర్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు తుదిశ్వాస విడిచారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గుంపు మేస్త్రి మరో డ్రామా మొదలుపెట్టాడు. సినీ కార్మికులకు గాలం వేశాడు. సినీ ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. భయపెట్టి బెదిరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే బెదిరింపుల వ్యవహారం కొనసాగడం విశేషం. ఇక టాప్ ఫోర్లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్టయితే మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రనేతల లొంగుబాటు పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు మల్లోజుల, ఆసనలు, ఆయుధాలతో సహా లొంగిపోగా తాజాగా మరో కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ని ముంచుకొస్తోంది. దీని ప్రభావంతో రాగల 4 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షానికి ఆగమవుతున్న ఈ కర్కశ కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదని అన్నదాతలు భగ్గుమంటున్నారు. ఇక టాప్ 4 న్యూస్లో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ముగిసిన తన్నీరు సత్యనారాయణరావు అంత్యక్రియలు, హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీపై రేవంత్ మొసలి కన్నీరు, జూబ్లీహిల్స్ బైపోల్ కోసం డ్రామా. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ, కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. దూసుకొస్తున్న తీవ్ర తుఫాను, 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ముగిసిన తన్నీరు సత్యనారాయణరావు అంత్యక్రియలు, హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీపై రేవంత్ మొసలి కన్నీరు, జూబ్లీహిల్స్ బైపోల్ కోసం డ్రామా. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ, కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. దూసుకొస్తున్న తీవ్ర తుఫాను, 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు. ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, కిరణ్, భాస్కర్, అరవింద్ ద్వారా తెలుసుకుందాం.